బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా గుంతకల్లులో దర్గా హుండీ లెక్కింపు వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడిన ఒక ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గుంతకల్లు హజరత్ మస్తాన్ వాలీ దర్గాకు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అయితే దర్గాలో కనీస మౌలిక వసతులు కల్పించకుండా కేవలం హుండీ ఆదాయాన్ని మాత్రమే వక్ఫ్ బోర్డు తీసుకెళ్లడంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో దర్గా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాట్లాడిన దాంట్లో తప్పేముందని, ఆయన వ్యాఖ్యలు కరెక్టేనంటూ స్థానికులు జయరాంకు పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా గుంతకల్లులో దర్గా హుండీ లెక్కింపు వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడిన ఒక ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గుంతకల్లు హజరత్ మస్తాన్ వాలీ దర్గాకు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అయితే దర్గాలో కనీస మౌలిక వసతులు కల్పించకుండా కేవలం హుండీ ఆదాయాన్ని మాత్రమే వక్ఫ్ బోర్డు తీసుకెళ్లడంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో దర్గా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాట్లాడిన దాంట్లో తప్పేముందని, ఆయన వ్యాఖ్యలు కరెక్టేనంటూ స్థానికులు జయరాంను పూర్తి మద్దతుకు ఇస్తున్నారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. ఏదైతే గుంతకల్లు పట్టణంలో ఉన్న హజరత్ మస్తాన్ వలీ దర్గా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. ముఖ్యంగా ఉరుసు ఉత్సవాల సమయంలో కూడా భక్తుల రద్దీ మరింతగా ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ మస్తాన్ వలీ దర్గా ఇప్పుడు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఒక ఆడియో వైరల్ కావడం అంశంగా మారింది. అయితే ఉండి ఆదాయం లెక్కింపు విషయంలో గుడికి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యేతో మాట్లాడిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ మాటల్లో మాత్రం గుమ్మనూరు జయరాం, ఏదైతే ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఉన్నారో, ఆ దేవాలయానికి సంబంధించిన హుండీ డబ్బులు మాత్రం వక్ఫ్ బోర్డు తీసుకెళ్తే ఆ దర్గా ఏదైతే ఉందో డెవలప్మెంట్ సరిగా మౌలిక వసతులు కూడా లేకోకుండా ఉన్నాయి. ఎన్నికల్లో నేను ఇచ్చిన హామీల ప్రకారం ఖచ్చితంగా ఆ దర్గాని డెవలప్ చేస్తానని చెప్పారు. అయితే కేవలం ఇప్పుడు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు, దానికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి కాలేదనే విమర్శలు కూడా గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే భక్తులు ఉండడానికి కనీస వసతులైన చిన్న చిన్న గదులు లేకపోవడం, తాగునీరు, పారిశుద్ధ్యం, విశ్రాంతి సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో లేవని స్థానికులు ఎప్పటి నుంచో కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఎంతమంది గుంతకల్లు నియోజకవర్గంలో ఎంత డెవలప్మెంట్ ఆగిపోతుందని చెప్పేసి కూడా స్థానికులు తీవ్రంగా మండిపడుతున్న నేపథ్యంలో దర్గా డెవలప్మెంట్ కోసం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ముందుకు రావడంతో ఆ స్థానికులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దర్గా ఉండి ఆ లెక్కింపు విషయం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డు ప్రతి సంవత్సరం కూడా హుండీ లెక్కింపు ద్వారా వచ్చే ఆదాయాన్ని మొత్తం కూడా వక్ఫ్ బోర్డుకే చెందుతుందని చెప్పేసి ఆ వక్ఫ్ బోర్డు అధికారులు తీసుకెళ్తున్న పరిస్థితి అక్కడ ఉంది. అయితే ఇదే స్థాయిలో అభివృద్ధి పనులు చేయడం లేదని చెప్పేసి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రశ్నించారు. ఈ నెల 4వ తేదీన హుండీ లెక్కింపు సందర్భంగా కూడా ఈ అంశం తెరపైకి వచ్చినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే వర్గం ఒకవైపు మాట్లాడుతుంది, మరోవైపు స్థానికులు కూడా చెప్తున్నది ఏంటంటే ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి చేసిన వ్యాఖ్యలు కాదు, కేవలం సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆ విధంగా మాట్లాడారని చెప్పేసి, దర్గా అభివృద్ధి జరగకపోతే గుంతకల్లు మరింత మంది భక్తులు వస్తారు, అదే దర్గా అభివృద్ధి చెందితేగిన గుంతకల్లుకు మరింత మంది భక్తులు వస్తారని, ఆర్థిక వ్యవస్థ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి వారు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే స్థానిక ప్రజలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా దర్గా అభివృద్ధి గురించి మాట్లాడిన ఆచరణలో పెద్దగా మార్పు కనిపించలేదని స్థానికులు చెప్తున్న పరిస్థితి. అక్కడ స్థానికులతో పాటు భక్తులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే మరోవైపు ఈ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపైన కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న ఆస్తుల విషయంలో చట్టం భయపడుతున్నారు. ఉండి ఆదాయం వినియోగం పైన అధికారిక వివరాలు కూడా ఇప్పటి వరకు పరిశీలించట్లేదని, ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి కూడా ఇటు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలపైన, అలాగే దర్గా అభివృద్ధి పైన కూడా
ఏం జరగబోతుంది అనేది కూడా కొంచెం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎమ్మెల్యే దర్గా అభివృద్ధికి ముందుకు రావడంతో స్థానికులు హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలకి స్థానికులంతా కూడా మద్దతు తెలుపుతుండడంతో ఇప్పుడు వక్ఫ్ బోర్డు అధికారులు ఏం చెబుతారా అన్నది కొంత ఆసక్తిగా మారింది శ్రావణి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.